శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు శని అమావాస్య, పైగా మహాలయ అమావాస్య. మరి ఈ రోజున వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా పితృదోషాలు తొలగిపోయి గ్రహ దోషాలు కూడా తొలగిపోయేటటువంటి పవిత్రమైనటువంటి ఈ కథ గురించి భక్తి శ్రద్ధలతో విందాం. పూర్వం అందమైనటువంటి మహోదయం అనేటటువంటి నగరం ఉండేది. ఆ నగరంలో ధర్మాత్ముడు, బలవంతుడు అయినటువంటి బభ్రువాహనుడు అనే మహారాజు ఉండేవాడు. యజ్ఞ యాగాది కర్మలు చేయడం, దాన ధర్మాలు ఆచరించడం, సత్పురుషులను గౌరవించడం, సదాచారాలను పాటించడం, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం, ఇలాంటి మంచి గుణాలు కలిగినటువంటి ఆ రాజు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి దుష్టులను శిక్షిస్తూ, శిష్టులను రక్షిస్తూ ప్రజలందరినీ కూడా తన యొక్క పుత్రుల్లా పాలిస్తూ ఉండేవాడు. పరాక్రమవంతుడైనటువంటి ఆ మహారాజు ఒకనాడు వేటాడాలి అనేటటువంటి కోరికతో ఎన్నో వృక్షాలతోనూ క్రూర మృగాలతో నిండిపోయినటువంటి అడవిలోకి సైన్యం సమేతంగా ప్రవేశిస్తాడు. అడవిలోకి వెళ్ళినటువంటి ఆ రాజు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మృగాన్ని చూస్తాడు. ఒక్కసారిగా బాణాన్ని ఎక్కుపెట్టి ఆ యొక్క మృగం మీదకు వదులుతాడు. బాణం సరాసరి వెళ్ళి ఆ మృగానికి గుచ్చుకుంటుంది. వెంటనే గుచ్చుకున్నటువంటి బాణంతో సహా ఆ మృగం పరుగెత్తింది. అలా రక్తం కారుతున్నా కూడా చలించకుండా పరిగెడుతూ ఉన్నటువంటి ఆ మృగాన్ని వెంబడించాడు బభ్రువాహనుడు. అలా వెళుతూ వెళుతూ ఆ వనంలో నుండి మరొక వనంలోకి ప్రవేశించాడు. సైన్యం అంతా కూడా ఎక్కడో వెనకాలే ఉండిపోయింది. వారికి ఆ రాజు యొక్క జాడ కూడా తెలియలేదు. మృగాన్ని వెంటాడుతూ వెళ్ళినటువంటి ఆ రాజుకు బాగా అలసట, దప్పిక, ఆకలి కలిగాయి. గొంతెండిపోవడంతో దగ్గరలో కనిపించినటువంటి ఒక మడుగు దగ్గరకు వెళ్ళి అందులోని నీళ్లను తీసుకొని కడుపారా తాగాడు. తన గుర్రాన్ని కూడా నీళ్లలో దించి నీళ్లు త్రాగించాడు. నీళ్లు తాగగానే రాజుకు కొంత శ్రమ తగ్గింది. మడుగు నుండి బయటకు వచ్చి సమీపంలో ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి మర్రి చెట్టు కింద విశ్రాంతిగా కూర్చున్నాడు. అలా కొద్దిసేపటికి రాజు తలెత్తి చెట్టు మీదకు చూస్తాడు. అక్కడ ఆకలి దప్పికలతోటి పీడించబడుతూ ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కృషించి జుట్టు కూడా లేకుండా పొట్టిగా వృద్ధుడిగా ఉన్నటువంటి ఒక నిశాచరుడు ఆయనకు కనిపిస్తాడు. అది ఒక ప్రేతం. బభ్రువాహనుడు ఎంతో వికారంగా ఉన్నటువంటి ఆ ప్రేతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రేతం కూడా రాజును చూసి ఆశ్చర్యపోయింది. అంత కీకారణ్యంలో అందమైనటువంటి బలవంతుడైనటువంటి ఒక మనిషిని చూసేసరికి ప్రేత స్వరూపుడికి ఆనందం కలిగింది. చెట్టు దిగి రాజు దగ్గరకు వెళ్ళి, అయ్యా, తమరెవరో కానీ మహానుభావులుగా నాకు కనిపిస్తున్నారు. మిమ్మల్ని చూసేసరికి నాకు ఈ యొక్క ప్రేత రూపం నుండి విముక్తి కలుగుతుందన్నటువంటి ఆశ కలిగింది. మీరే నన్ను ఉద్ధరించాలి అని దీనంగా ప్రార్థించాడు. ప్రేతం మాట విన్నటువంటి ఆ రాజు నల్లగా భయంకరంగా ఉన్నటువంటి ఆ ప్రేతాన్ని చూసి, ప్రేతమా, నీకు అసలు ఈ రూపం ఎలా వచ్చింది? నీవు ఏం పాపం చేశావు? ఇంతకీ నీవెవరు? నీ యొక్క వృత్తాంతం అంతా కూడా నాకు సవివరంగా నాకు చెప్పు అని అడిగాడు. ధర్మాత్మ, నాకు ఈ ప్రేత రూపం రావడానికి గల కారణాన్ని చెబుతాను. అంతా విని నా మీద దయ చూపించు. సంపదలతో నిండినటువంటి ఎన్నో గ్రామాలు కలిగినది, ఎన్నో దేవాలయాలతోనూ ధనికుల గృహాలతోనూ ధర్మాత్ములకు నిలయంగా భాషించేదైనటువంటి విదిశా నగరం ఉండేది. ఆ నగరంలో నేను జన్మించాను. అయ్యా, నేనొక వైశ్యుణ్ణి. నా పేరు సుదేవుడు. నిత్యం హవ్యం ద్వారా దేవతలను, కవ్యం ద్వారా పితృదేవతలను తృప్తిపరిచేవాణ్ణి. బ్రాహ్మణులకు ఎన్నో దాన ధర్మాలు చేశాను. దిక్కులేని దరిద్రులకు అన్నదానాలు, వస్త్రదానాలు విరివిగా చేశాను. నేను ఇన్ని విధాలుగా పుణ్యకార్యాలు చేసినప్పటికీ ప్రారబ్ధం వలన నేను చేసినదంతా కూడా వ్యర్థమైంది. అదెలా జరిగింది అంటే, మహాత్మా, నాకు పరలోక క్రియలు చేయడానికి పుత్ర సంతానం లేదు. అలాగే దగ్గరి బంధువులు, స్నేహితులు ఎవ్వరూ లేరు. ఎవరికైనా ఆద్యాది షోడశ అంటే 16 రోజులకు శ్రాద్ధాన్ని ముందుగా చేయకుండా ఆ తరువాత ఎన్ని శ్రాద్ధాలు చేసినప్పటికీ కూడా ఆ జీవుడికి ప్రేతరూపం తప్పకుండా ప్రాప్తిస్తుంది అని శాస్త్రం చెబుతుంది.
అలా నేను మరణించిన తరువాత నాకెవరూ కూడా శ్రాద్ధకర్మలు చేయలేదు. అందుకే నాకు ఇలాంటి ప్రేత రూపం కలిగింది. కాబట్టి రాజా, అన్ని వర్గాల వారికి రాజ్యాన్నేలేటటువంటి రాజే ముఖ్య బంధువని అందరూ చెబుతూ ఉంటారు. దయచేసి మీరు పరలోక క్రియలు నా కోసం చేసి నన్ను ఉద్ధరించండి. నాకు ఈ ప్రేత రూపం నుండి విమోచనం కలిగించండి. నన్ను తరింపజేయండి రాజా. నీవు నాకు ఆత్మబంధువు లాంటి వాడివి. నీకొక దివ్యమైనటువంటి మణిని ఇస్తాను. ఈ యొక్క ప్రేత జన్మ వలన నేనెన్నో బాధలు పడుతూ ఉన్నాను. దయచేసి విముక్తి ప్రసాదించు. ఈ అడవిలో ఎన్నో మధురమైనటువంటి ఫలవృక్షాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నా నాకెంత ఆకలిగా ఉన్నా కూడా కేవలం వాటిని చూడగలనే కానీ తినలేను. ఎందుకంటే నాకు ఈ ప్రేత రూపం వచ్చింది కాబట్టి. మహాత్మా, నేను ఉద్ధరించబడాలి అంటే ముందుగా నాకు నారాయణ విధానం ప్రకారం పరలోక క్రియలను జరిపించాలి. ఓ గరుత్మంతా, వేదమంత్రాలు, తపస్సు, దానం, సకల జీవుల మీద దయ, వేదాంత శాస్త్రాలన్నీ కూడా శ్రద్ధగా వినడం, శ్రీహరిని పూజించడం, సత్పురుషులతో సావాసం చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రేత స్వరూపాన్ని పోగొట్టడానికి సమర్థమైనవని పూర్వం పెద్దల ద్వారా విన్నాను. కాబట్టి ఈ యొక్క గుణాలన్నీ కూడా ఉన్నటువంటి నీవు శాస్త్రోక్తంగా పరలోక క్రియలను చేస్తే తప్పకుండా నాకు ఈ ప్రేత జన్మ నుండి విముక్తి కలుగుతుంది అని ఆ ప్రేత స్వరూపం ఆ రాజును ఎంతగానో బ్రతిమాలింది అని గరుత్మంతుడితో శ్రీమన్నారాయణ వారు వివరిస్తున్నారు. అలాగే ప్రేతం ఆ రాజుతో ఈ విధంగా చెబుతుంది. రాజా, ప్రేత జన్మ నుండి విముక్తి కలిగించేటటువంటి నారాయణ పూజా విధానాన్ని చెబుతున్నాను విను. న్యాయంగా సంపాదించినటువంటి ధనంతో 2 సవరసలు బంగారంతో విష్ణుమూర్తి ప్రతిమను తయారు చేయించాలి. ఆ ప్రతిమకు కొబ్బరి నీళ్లతో పంచామృతాలతో స్నానం చేయించాలి. ఆ తరువాత పచ్చటి 2 వస్త్రాలను తెచ్చి ఆ విగ్రహానికి కట్టాలి. చక్కగా ఆభరణాలను, పూలమాలలను స్వామికి అందంగా అలంకరించాలి. అలంకరించినటువంటి ప్రతిమను ఉన్నతమైనటువంటి పీఠం మీద ఉంచాలి. పీఠం మీద స్థాపించినటువంటి ప్రతిమకు తూర్పు భాగంలో శ్రీధరుణ్ణి, దక్షిణ భాగంలో మధుసూదనుణ్ణి, పశ్చిమ భాగంలో వామనుణ్ణి, ఉత్తర భాగంలో గదాధరుణ్ణి, అలాగే మధ్యలో బ్రహ్మదేవుణ్ణి, సాంబమూర్తిని ఆవాహన చెయ్యాలి. ఆ తరువాత గంధ పుష్పాక్షతాలతో ధూపదీప నైవేద్యాలతో శాస్త్రంలో చెప్పిన విధంగా పూజించాలి. పూజానంతరం ఆ మండపానికి ప్రదక్షిణ చేసి హోమగుండం దగ్గరకు వెళ్ళాలి. చక్కగా ఏర్పరిచినటువంటి కుండలో అగ్నిని వెలిగించి శాస్త్ర పద్ధతిలో దేవతలకు, విశ్వదేవతలకు నెయ్యి, పాలు, పెరుగులతో ఆహుతులు సమర్పించాలి. ఇలా చేసిన తరువాత యథావిధిగా స్నానం చేసి ప్రశాంత చిత్తంతో కామక్రోధాది దుర్గుణాలను అన్నీ కూడా విడిచిపెట్టి వినయ విధేయతలతో పరలోకానికి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని ఇంతకు ముందు పూజించినటువంటి నారాయణుడి సన్నిధిలో యథావిధిగా ఆచరించాలి. ఈ విధంగా శ్రాద్ధం మొత్తం శ్రద్ధగా చేసి అందులో భాగంగా వృషోత్సర్జనం చేసిన తరువాత శరీర దానం చేయాలి. చివరగా ప్రేతానికి ఉదక కుంభాన్ని దానం చేయాలి. ప్రేతం చెప్పినటువంటి విధానంతా కూడా విన్నటువంటి బభ్రువాహనుడు, ప్రేతమా, జలకుంభ, నీటి కుండని ఎలా దానం చేయాలి అని ప్రశ్నించాడు. ఆ ప్రేతం ఇలా చెప్పడం ప్రారంభించింది. రాజా, ప్రేతఘటాన్ని దానం చేయడం వలన ఆ ప్రేతకు సంబంధించినటువంటి అన్ని రకాల దుర్గతులు తొలగిపోతాయి. బంగారంతో కానీ మట్టితో కానీ ఒక కుండను తయారు చేసి ఆ కుండలోకి పాలు, పెరుగు, నీళ్లు, తేనె, నెయ్యి వేసి అందులోకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసి యోగ్యుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి నమస్కారం చేసి దక్షిణతో కలిపి ఆ కుండని దానం చేయాలి. ఈ దానం ఇవ్వకుండా వేరే ఎన్ని రకాల దానాలు చేసినా కూడా ఫలితం ఉండదు. మహారాజా, నేను చెప్పినటువంటి ఈ జలకుంభాన్ని దానం చేసే ముందు పూర్తిగా నింపినటువంటి కుండకు మధ్యలో బ్రహ్మదేవుణ్ణి, 2 వైపులా శివుణ్ణి, శ్రీహరిని, కంఠం భాగంలో తూర్పు నుండి 8 దిక్కుల్లో ఇంద్రాది దిక్పాలకులను క్రమంగా ఆవాహనం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ ఘటాన్ని దానం చేయాలి. రాజా, ఈ దానం అన్ని దానాల కన్నా కూడా గొప్పది. ఇది సకల పాపాలను పోగొడుతుంది. కాబట్టి నా యొక్క ప్రేత రూపం తొలగిపోవడానికి ఈ ఘటదానం చేయాలి అని చెప్పింది. గరుత్మంతా, ప్రేతుడు మహారాజుతో ఈ విధంగా చెబుతూ ఉండగా
రాజుగారి కోసం వెతుకుతూ ఉన్నటువంటి పరివారం గుర్రం కాలి గుర్తులను అనుసరించి బభ్రువాహనుడు ఉన్నటువంటి చెట్టు దగ్గరకు వచ్చారు. అంతమంది వస్తుండడాన్ని దూరం నుండే చూసినటువంటి ప్రేతస్వరూపుడు ఆ రాజుకు ఒక రత్నాన్ని ఇచ్చి నమస్కరించి అదృశ్యుడయ్యాడు. బభ్రువాహనుడు తిరిగి తన యొక్క పరివారంతో కలిసి తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తరువాత ప్రేతుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం అతని పేరు గోత్రాలతో ఉత్తర క్రియలు యథావిధిగా జరిపించాడు. ఆ తరువాత అతను చెప్పిన విధంగానే జలకుంభాన్ని దానం చేసి ఆ పుణ్యఫలాన్నంతా కూడా ప్రేతానికే సమర్పించాడు. ఇలా శాస్త్రబద్ధంగా ఉత్తర క్రియలు జరగడంతో ఆ ప్రేతం ప్రేత శరీరాన్ని విడిచి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. గరుత్మంతా ఈ విధంగా ఇతరులు చేసినటువంటి శ్రాద్ధంతోనే ఉత్తమ గతి కలుగుతూ ఉంటే ఇక స్వంత కుమారుడు చేసేటటువంటి పరలోక క్రియలు ఎంతటి పుణ్యఫలాన్ని ఇస్తాయి అనేది చెప్పసాధ్యం కాదు. పవిత్రమైనటువంటి ఈ యొక్క బభ్రవాహనుడి కథను ఎవరైతే వింటారో ఇతరులకు వినిపిస్తారో వారిద్దరి పాపాలు చేసినప్పటికీ కూడా మరణించిన తరువాత ప్రేత శరీరాన్ని పొందక ఉత్తమ లోకాలను చేరుకుంటారు. మహాలయ అమావాస్య నాడు ఏ కథను వింటే పితృదోషాలు తొలగిపోతాయో ఆ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఎలాంటి కథను వింటే శని బాధల నుండి మనకు విముక్తి కలుగుతుందో అలాంటి కథ గురించి తెలుసుకుందాం. పిప్పలాదుణ్ణి కేవలం మనసులో తలచినంత మాత్రానే శని బాధలు తొలగిపోతాయని ప్రతీది. మరి ఆ యొక్క కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఇంద్రసావర్ణి అనేటటువంటి పేరు కలిగినటువంటి 14వ మనువు యొక్క వంశంలో అనరణ్యుడు అనేటటువంటి చక్రవర్తి జన్మించి 7 దీవులను ఏలాడు. ఇక మంగళారణ్యంలో జన్మించినటువంటి ఆ చక్రవర్తి గొప్ప శివభక్తుడు. ఆయన భృగువును బ్రహ్మగా చేసుకొని 100 యజ్ఞాలను చేసి ఇంద్ర పదవికి అర్హతను పొందిన దానిని తిరస్కరించాడు. ఆయనకు 100 మంది కుమారుడు. పద్మ అనేటటువంటి పేరు కలిగినటువంటి లక్ష్మీ సమానురాలైనటువంటి కుమార్తె కలిగారు. ఆ చక్రవర్తి దంపతులకు కుమారులందరిపైన కూడా ప్రేమ కంటే కుమార్తె మీద అధికమైనటువంటి ప్రేమ. ఆయనకు 5 భార్యలు. పద్మకు వివాహ వయస్సు వచ్చింది. చక్రవర్తి రాజులందరులకు కూడా పత్రాలను పంపించాడు. అలా ఒక రోజున పిప్పలాద మహర్షి లోక సంచారంలో ఒక గంధర్వుడు గంధర్వ స్త్రీలతో కూడి వన విహారం చేసి వారితో సంతోషంగా గడిపేటటువంటి క్షణాలను చూసి మోహితుడై అప్పటి నుండి మనసును తపస్సు మీద లగ్నం చేయలేక వివాహం చేసుకోవాలనేటటువంటి నిర్ణయానికి వచ్చాడు. అలా ఒక రోజున పుష్పభద్రా నదిలో స్నానం చేస్తున్నటువంటి పద్మ అనేటటువంటి యవ్వనవతి అయినటువంటి సుందరాంగిని చూశాడు. అతనిలో ఉన్నటువంటి కోరిక అధికమై సమీపంలో ఉన్నటువంటి చెలికత్తెలను వివరాలు అడిగాడు. వారు ఆమె అనరణ్యుని యొక్క కుమార్తె అయినటువంటి పద్మ అని, అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారని చెప్పారు. వెంటనే పిప్పలాదుడు శివపూజ చేసి రాజసభకు వెళ్ళి సన్మానాలు అన్నీ కూడా అందుకొని అతిథి పూజలో భాగంగా రాకుమార్తె అయినటువంటి పద్మను భార్యగా తనకు ఇచ్చి వివాహం జరిపించమని కోరాడు. లేకుంటే నీ యొక్క ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తాను అని అన్నాడు. ముని యొక్క తేజస్సుకు అక్కడి వారందరూ కూడా భయభ్రాంతులయ్యారు. వృద్ధుడైనటువంటి పిప్పలాదునికి సుకుమారి సుందరి అయినటువంటి రాకుమార్తెను భార్యగా ఇవ్వడం ఇష్టం లేక రాజకుటుంబం అంతా కూడా రోధించింది. ఇక దిక్కుతోచక రాజగురువును రాజపురోహితుణ్ణి పిలిపించి విషయాన్ని చెప్పి కర్తవ్యోపదేశం చేయవలసిందిగా కోరారు. వారిద్దరూ కూడా ఆ రాజుతో, ఓ రాజా, ఒక్కరి కొరకై సర్వనాశనం అయ్యేటటువంటి సందర్భంలో వానిని విడిచి సర్వమును రక్షించుకోవాలి. ఇది వేద ధర్మం అని హితవు చెప్పారు. వేద విధులైనటువంటి ఆ బ్రాహ్మణులు చెప్పినటువంటి మాటలను వలన అనరణ్యుడు తన యొక్క కుమార్తె అయినటువంటి పద్మను అలంకరించి మహర్షికిచ్చి వివాహం జరిపి తన కుటుంబాన్ని, సంపదను, రాజ్యాన్ని రక్షించుకున్నాడు. పిప్పలాదుడు పద్మను తన యొక్క అరణ్యంలోని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ముని జప తపాలకు, ధ్యానానికి, ధర్మానుష్ఠానానికి, తపస్సుకు అవసరమైనటువంటి పరిచర్యలను, సేవలను చేస్తూ త్రికరణ శుద్ధిగా భర్తనే సేవిస్తూ ఆయనకు ఎలాంటి లోటు రాకుండా ఆశ్రమ జీవనం సాగిస్తూ ఉన్నది పద్మ. భర్త యొక్క మనసెరిగి మసులుకుంటూ ఉండేది. అన్యోన్యంగా ఆనందంగా సాగిస్తూ ఉన్నారు వారి యొక్క దాంపత్యం.
అలా ఒక రోజున పద్మ గంగానదిలో స్నానం చేసి నీటిని పిండినటువంటి తన చీరను కట్టుకొని నీళ్ల కడవను నెత్తిన పెట్టుకొని ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ధర్మప్రభుడు నవీన యవ్వనుడైనటువంటి కామదేవ సమప్రభుడై నానాలంకార భూషితుడై ఎదురు నిలిచి ఆమెతో ఇలా అన్నాడు. ఓ చారురూపిణి సుందరి, అర్ధవస్త్ర పరిధానంలో మబ్బుల చాటున చందమామల మెరిసిపోతున్నటువంటి నీవు ఎవరు? జారిపడుతూ ఉన్నటువంటి నీటి బిందువులతో కూడినటువంటి స్నానం చేసినటువంటి నీ కురులు వార్షికాభ్రంలా ఉన్నాయి. నీ పేరులో ఏ అక్షరాలు సార్థకాన్ని పొందాయి? నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు ధన్యులు. ధర్ముని యొక్క మాటలకు పద్మ లోకాచారంగా ముక్తసరిగా సమాధానం చెప్పింది. దానికి ధర్ముడు నవ్వి ఇలా అన్నాడు. ఓహో, ఆ నెరిసిన వెంట్రుకలు గలవాడు, ముడతలు పడినటువంటి శరీరం కలవాడు అయినటువంటి పిప్పలాదుడా నీ భర్త వనమంతా వెన్నెల విరిసినట్లు కన్నుల పండువగా ఉన్నటువంటి నీవెక్కడా? పండుకోతి వంటి పిప్పలాదుడెక్కడా? నీ యొక్క సౌందర్యం రాజపూజితం. తపస్సు చేసుకునేటటువంటి మునికి ఇంతటి అపురూప సౌందర్య రాశి భార్యగా అక్కర్లేదు. నేను రాజశ్రేష్ఠుడను. ఆ యొక్క ముసలివాణ్ణి వదిలివేయి, నాతోరా. ఆమె యొక్క ఆంతర్యాన్ని పరీక్షింపగోరి ఇలా పలికినటువంటి ధర్ముడు ఆమె చేతిని పట్టుకోబోయాడు. ఆ తరువాత ధర్ముని యొక్క దురాగతాన్ని సహించలేక మహాక్రోధంతో మండిపడినటువంటి పద్మ ఇలా అంది. ఓ మానవాదమా, దూరంగా ఉండు. నువ్వు పాపాత్ముడవు. పరస్త్రీని కామదృష్టితో చూసినటువంటి నీవు నిస్సందేహంగా నశిస్తావు. తపోధనుడైనటువంటి పిప్పలాదుడు ఎక్కడా? కామకుడైనటువంటి నీవెక్కడా? నీవు కాలగతిలో నా యొక్క శాపం వలన క్షయాన్ని పొందగలవు. ఆమె శాపానికి గడగడా వణికి రాజవేషాన్ని విడిచినటువంటి ధర్ముడు ఇలా అన్నాడు. ఓ మాత, నేను ధర్మదేవతను, గురువులకు గురువును. ఈశ్వర ప్రేరితుడనై ఈ యొక్క చిలిపి పని చేశాను. నాకు తగినటువంటి శాస్తి చేశావు. అందరికీ వారి వారి యొక్క కర్మానుసారంగా ఫలాలను ఇచ్చేవాడు ఈశ్వరుడే కదా తల్లి. నా యొక్క శాప విముక్తిని కూడా నీవే అనుగ్రహించు. అప్పుడు పద్మ పశ్చాత్తప్తురాలై ఇలా శాప విముక్తిని ప్రసాదించింది. ఓ ధర్మదేవత, పతివ్రత శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ కూడా వ్యాకులమవుతాయి. నీవు నశించకూడదు. కాబట్టి నేనొక వ్యవస్థను చేస్తున్నాను. నీవు సత్యయుగంలో ఎంతో పరిపూర్ణంగా విరాజిల్లుతావు. ఆపై త్రేత, ద్వాపర, కలియుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున క్షయిస్తూ కలియుగాంతానికి అమావాస్య చంద్రునిలా కానరావు. తిరిగి కలి తరువాత ఆరోహణ క్రమంలో కాలగతిలో వచ్చేటటువంటి ద్వాపర, త్రేత, కృత, సత్యయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ సత్యయుగంలో పూర్ణుడవై ప్రకాశిస్తావు. ఆ యుగంలో నీవు సర్వవ్యాపకుడవై ఉంటావు. ఈ నా మాటలు నీకు సుఖాన్ని కలిగించుగాక. నేను నా పతిని చేరుకుంటాను. ఇలా పలికి పద్మ గృహానికి చేరుకున్నది. ఆమె యొక్క పతిభక్తికి ధర్మప్రభు సంతోషించి ఇలా అన్నాడు. ఓ పతివ్రత, నీకు మంగళమవుగాక. నీ భర్త అయినటువంటి పిప్పలాదుడు రూపవంతుడు, సంతత స్థిరమైనటువంటి యవ్వనుడు అగుగాక. మార్కండేయుని మించినటువంటి అధిక చిరంజీవి అగుగాక. కుబేరుని మించినటువంటి అధిక ధనవంతుడుగాక. ఇంద్రుని కంటే అధిక ఐశ్వర్యం కలవాడుగాక. విష్ణువుతో సమానమైనటువంటి శివభక్తి కలవాడుగాక. కపిల మహర్షిని మించినటువంటి సిద్ధుడగుగాక. బృహస్పతికి సమానమైనటువంటి బుద్ధిశాలి అగుగాక. బ్రహ్మతో సమానమైనటువంటి సమత్వ భావన కలిగి ఉండుగాక. మీ యొక్క దంపతుల యందు రూప యవనాదులు స్థిరమై నిలుచుగాక. నీ భర్త కంటే అన్నిటా అధికమైనటువంటి గుణవంతులైనటువంటి 10 మంది పుత్రులకు నీవు తల్లివి అవుగాక. ఇలా ఆశీర్వదించినటువంటి ధర్మునికి ప్రదక్షిణ నమస్కారాదులు ఆచరించి తన యొక్క ఆశ్రమానికి చేరుకుంది పద్మ. ధర్ముడు తన యొక్క నిజస్థానానికి చేరుకున్నాడు. అసలు కేవలం పిప్పలాద అనేటటువంటి నామస్మరణ చేస్తేనే శని బాధలు తొలగుతాయి అనేటటువంటి ఆ పేరుకు అసలు అర్థం ఏమిటి, పిప్పలాదుని యొక్క వృత్తాంతం ఏమిటి తెలుసుకుందాం. సూతుడు శౌనకాది మునులతో ఇలా చెప్తున్నాడు. ముల్లారా, రుద్రుని యొక్క అవతారమైనటువంటి పిప్పలాదుని చరిత్రను చెబుతున్నాను వినండి. పూర్వం బ్రాహ్మణుడు, మహాశైవుడు, గొప్ప ప్రతాపం కలవాడు, భృగువంశంలో జన్మించినవాడు అయినటువంటి దధీచి అనే మహర్షి ఉండేవాడు. ఆయన చవనపుత్రుడు. ఆయన ఒకప్పుడు విష్ణువును నిర్జించి శపించాడు. ఆయన భార్య పేరు సువర్చ. ఆమె మహాపతివ్రత, సాధ్వి. ఆమె దేవతలను శపించింది. రుద్రుడు ఆ దంపతులకు పిప్పలాదుడు అనేటటువంటి నామధేయంతో కుమారునిగా జన్మించాడు.
ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి గాథను చెబుతున్నాను వినండి. పూర్వం ఒకప్పుడు దేవతలు వృత్తాసురుని చేతిలో పరాజితులై పారిపోయి వచ్చి దదీచి మహర్షి ఆశ్రమంలో తమ యొక్క ఆయుధాలను భద్రపరుచుకున్నారు. వారు ఇంద్రునితో కూడి పితామహుణ్ణి దర్శించి దుఃఖాన్ని విన్నవించగా ఆయన ఒక ఉపాయాన్ని ఇలా ఉపదేశించాడు. ఓ పురందరాది బృందకులారా, కేవలం మిమ్మల్ని వధించుట కొరకై పూర్వం త్రుష్ట ప్రజాపతి ఈ యొక్క వృత్రుణ్ణి సృష్టించాడు. వీడు మహా తేజశాలి, సర్వ రాక్షసులకు సార్వభౌముడు. వీడు ఏ ఆయుధం వలన కూడా చావడు. చివరకు త్రిమూర్తులమైనటువంటి మా ఆయుధాల చేత, అస్త్రాల చేత కూడా దీనికొక ఉపాయం ఉంది. తపస్శాలి, జితేంద్రియుడు అయినటువంటి దదీచి మహర్షి పూర్వం శివుణ్ణి ఆరాధించి వజ్రతుల్యమైనటువంటి ఎముకలను వరంగా పొందాడు. మనం ఆయన ఎముకలను యాచిస్తే పరోపకార పరాయణుడైనటువంటి ఆయన తప్పక దానమిస్తాడు. దానితో వజ్రదండాన్ని నిర్మించి వృత్రుణ్ణి సంహరిద్దాము. దానికి సరే అని వారందరూ కూడా దదీచి మహర్షిని దర్శించారు. జ్ఞానశ్రేష్ఠుడు బ్రహ్మవేత్త అయినటువంటి మహర్షి తన యొక్క మనోనేత్రంచే వారి యొక్క రాకలోని ఆంతర్యాన్ని గుర్తించి తన భార్య అయినటువంటి సువర్చను ఇంట్లోకి పంపించి దేవకార్యాన్ని తెలుపవలసిందిగా కోరాడు. వెంటనే స్వార్థాన్ని సాధించుకొనుటలో సమర్థుడు, నీతిశాస్త్ర కోవిదుడు అయినటువంటి దేవరాజు వినయంగా చేతులు జోడించి వృత్తాసురుని వలన పడుతున్నటువంటి బాధలను అన్నీ కూడా వివరించి పితామహుని యొక్క ఆదేశానుసారంగా ఎముకలను యాచించాడు. దేవేంద్రుని యొక్క అభిమతానికి మహదానందాన్ని పొంది, దేవరాజా, మరణానంతరం చితికి ఆహుతి అయి బూడిదయ్యేటటువంటి ఈ యొక్క శరీరం దేవకార్యానికి ఉపయోగపడుతుంది అంటే అంతకంటే ఈ యొక్క పాంచభౌతిక దేహానికి సద్వినియోగం ఏముంటుంది చెప్పు అని మనసులో మహాదేవుణ్ణి స్మరించి పాము కుపుసాన్ని విడిచిపెట్టినట్లుగా, దోసకాయ తీగను విడిపోయినట్లుగా యోగశక్తిచే శరీరాన్ని విడిచిపెట్టాడు దదీచి. ఇంద్రుడు తక్షణం సురభిధేనువును ఆహ్వానించి దేహం నుండి ఎముకలను వేరు చేయించి ఆ యొక్క ఎముకలతో దేవతలకు అస్త్రములను నిర్మించమని విశ్వకర్మను ఆదేశించాడు. దేవశిల్పి దదీచి వెన్నెముకతో వజ్రదండాన్ని, బ్రహ్మశిరం అనేటటువంటి బాణాన్ని నిర్మించి ఇంద్రుడికి ఇచ్చాడు. పక్కటెముకలతోనూ మిగిలినటువంటి ఎముకలతోనూ అనేక ఇతర ఆయుధాలను నిర్మించి దిక్పాలకులకు, ఇతర దేవతలకు ఇచ్చాడు. ఇంద్రాది దేవతలు ఆ యొక్క ఆయుధాలతో వృత్తాసురుణ్ణి తప్పకుండా సంహరించి సంతోషించవచ్చని ఎంతో ఆశగా ఉన్నారు. అలాగే వృత్తాసురుణ్ణి సంహరించి సంతోషంతో గొప్ప ఉత్సవాన్ని చేసుకున్నారు. మున్లారా, భర్త యొక్క ఆజ్ఞను పాటించి సువర్చ ఆశ్రమం లోపలికి వెళ్ళింది అని చెప్పాను కదా. ఆమె గృహకృత్యాలను ముగించుకొని తిరిగి వచ్చి చూసేసరికి భర్త కనిపించలేదు. అంతా కూడా అమంగళకరంగా గోచరించింది. ఆ పతివ్రత క్షణంలో దేవతలు చేసినటువంటి పనిని గ్రహించి, ఓ అమరులారా, మీరు దుష్టులు, లుబ్ధులు, స్వార్థపరులు. మీ యొక్క కార్యం మీకు నెరవేరితే మీకంతే చాలా. ఇతరుల యొక్క దుఃఖంతో మీకు పనే లేదా? మీరు జ్ఞానం లేనటువంటి పశువులు. ఈనాటి నుండి నా ఈ శాపంచే మీరు పశువులవుదరుగాక అని ఆగ్రహంతో శపించింది. భర్త లేనటువంటి జీవితం ఉదర పోషణార్థమే అని, ఉత్తమ లోక ప్రాప్తికి సాధనం కాదని ఎరిగి పతి యొక్క తోడే లోకమని నిశ్చయించుకొని అభిమానవతి అయినటువంటి ఆమె పవిత్ర సమిధలతో చితిని పేర్చుకొని పతి వెళ్ళినటువంటి లోకానికే తను కూడా అనుగమించడానికి స్థిరపడింది. అంతటా శివప్రేరితమైనటువంటి ఆకాశవాణి, ఓ దేవి, సాహసం చేయవద్దు. వేదసారమైనటువంటి నా యొక్క ధార్మిక వచనాలను విను. ఆత్మహత్య మహాపాపం. అంతేకాదు, నీ గర్భంలో బ్రహ్మతేజ సంపన్నుడైనటువంటి దదీచి మహర్షి తేజం వృద్ధి చెందుతూ ఉన్నది. అఖండ తేజో విరాజమానుడైనటువంటి బాలుడు రుద్రాంశతో జన్మించబోతున్నాడు. గర్భిణీ అయినటువంటి స్త్రీ ఏ యొక్క ఉపాయం చేతనైనా సరే దేహాన్ని రక్షించుకోవాలని వేదానుశాసనం. మరి ముందు గర్భస్థ శిశువుకు జన్మను ఇయ్యి, ఆ తరువాత నీ ఇష్టం. ఇలా ధర్మబోధ చేసింది. ఆకాశవాణి యొక్క పలుకులకు విస్మితురాలైనటువంటి సువర్చల బాలుడు ఉదయిస్తున్నాడు అని చెప్పేసరికి ఎంతో ఆనందంతో కొన్ని నెలలు గడపసాగింది. ఆ తరువాత నెలలు నిండేసరికి రాతితో తన యొక్క గర్భాన్ని చీల్చుకున్నది. ఆ గర్భం నుండి రుద్రుడు తన యొక్క తేజస్సుతో దిక్కులను ప్రకాశింపజేస్తూ బాలుని రూపంలో ఉదయించాడు.
ఆ తల్లి బాలుని యొక్క సుందర రూపాన్ని, దివ్య తేజస్సును, ఇతర లక్షణాలను చూసి రుద్రుడిని గుర్తించి ప్రీతితో ఇలా పలికింది: ఓ పరమాత్మ, ఈ యొక్క రావి చెట్టు మొదట్లో నీవు జన్మించావు. దీని యొక్క సన్నిధిలో చిరకాలం ఉండి లోకాలకు మేలు చెయ్యి. నా భర్త సన్నిధికి చేరుకొనడానికి నాకు ఆజ్ఞను ఇయ్యి. రుద్రరూపుడమైనటువంటి నిన్ను నా యొక్క పతితో కూడి అక్కడ ధ్యానం చేస్తాను. ఇలా పలికి ఆమె సమాధిని పొంది భర్త యొక్క సాన్నిధ్యానికి చేరుకుంది. ఇంతలో సమస్తమైనటువంటి దేవతలు అక్కడకు వచ్చి బాలుని స్తుతించి ఆశీర్వదించారు. పితామహుడు ఆ బాలునికి యథావిధిగా సంస్కారాలను చేసి పిప్పలాదుడు అనేటటువంటి నామకరణం చేసి మమ్మల్ని అనుగ్రహించవలసిందని బాలరుద్రుణ్ణి ప్రార్థించారు. కాలక్రమంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సమస్త విద్యలను నేర్చి అనరణ్య మహారాజు కుమార్తె అయినటువంటి పద్మాదేవిని వివాహమాడి ఆమె యందు తనతో సమానమైనటువంటి 10 మంది పుత్రులకు జన్మనిచ్చాడు. పిప్పలాదుడు లోకంలో సర్వులు అనివార్యంగా శని బాధ పడుతూ ఉండడాన్ని చూసినప్పటి నుండి 16 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు మానవులకు శని బాధ లేకుండా శనిని శాసించి మహోపకారం చేశాడు. గ్రహరాజైనటువంటి శని పీడాకారుడే అయినప్పటికీ శంకర భక్తులైనటువంటి వారి జోలికి రాడు. గాది, కౌశికుడు, పిప్పలాదుడు ఈ 3 మహర్షులను స్మరిస్తే చాలు శని బాధ నిస్సందేహంగా మానవులకు తొలగిపోతుంది. శని పీడ ఒక్కటే కాదు, అన్ని గ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి. మరి ఇంతటి పవిత్రమైనటువంటి పిప్పలాదుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకున్నాం కదండి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని సదా వారిని వేడుకుంటూ ఈ యొక్క వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.